భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మంది సభ్యులు కలిగిన పార్టీ भारतीय जनता पार्टी 11 करोड़ मेंबर्स नो पॉलिटिकल पार्टी इन द वर्ल्ड दुनिया में ऐसा कोई देश में इतना ताकत और किसी के पार्टी में नहीं है हमारा पार्टी में नरेंद्र भाई मोदी जी के नेतृत्व में और अमित भाई शाह का कार्यदक्षता में आप सब लोगों का सहकार के कारण से पूरा देश में भारतीय जनता पार्टी विस्तार हो गया केवल इतना नहीं पार्लियामेंट अंदरिकన్నా ఎక్కువ మంది ఎంపీలు బీజేపీకి పార్లమెంట్ అందరికన్నా షెడ్యూల్ కులాల దళిత ఎంపీలు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ అందరికన్నా షెడ్యూల్ తెగల ఎంపీలు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ అందరికన్నా ఎక్కువ వెనుకబడిన తరగతుల ఎంపీలు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ అందరికన్నా ఎక్కువ రైతు ఎంపీలు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ అందరికన్నా ఎక్కువ మహిళా ఎంపీలు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ అందరికన్నా యువ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి గత అనేక సంవత్సరాలుగా కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చి రాజకీయాలు చేసి ఈ దేశాన్ని అల్లకల్లోలం సాగించిన కాంగ్రెస్ కు ప్రజానికి గుణపాఠం చెప్పారు బీజేపీకి పట్టం కట్టారు మోడీ గారి నాయకత్వాన కాంగ్రెస్ రాజ్యం మనందరికీ కూడా తెలుసు అవినీతిమయం ఎలా ఉండిందయ్యా అంటే పీఎం ప్రిసైడ్స్ మేడం డిసైడ్స్ అని కానీ ఇవాళ పరిస్థితి ఏంది పీఎం ప్రిసైడ్స్ టీమ్ డిసైడ్స్ ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉందో ఆ రోజు ఎలా ఉండింది అంటే ఒక అడుగు ముందుకే 3 అడుగులు వెనక్కి 1 స్టెప్ ఫార్వర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్ సిచ్యుయేషన్ వాజ్ ఆక్వర్డ్ ఎట్ ద టైం దట్ వాజ్ ద కాంగ్రెస్ రిజిమ్ అదే కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలో ప్రజలు పాతాళంలో అవినీతి ఆకాశానికి ఎక్కింది మన అన్ని భూమిని వదిలిపెట్టరా భూమి పైన కామన్వెల్త్ కుంభకోణం భూగర్భంలో బొగ్గు కుంభకోణం ఆకాశంలో అగస్తా హెలికాప్టర్ కుంభకోణం అంతరిక్షంలో 2G కుంభకోణం ఆకాశాన్ని వదిలిపెట్టరా అంతరిక్షాన్ని వదిలిపెట్టరా భూమిని వదిలిపెట్టరా భూగర్భాన్ని వదిలిపెట్టరా వాములు తినే స్వాముల వారికి పచ్చికెడి బరోబర్ అన్నట్టుగా దొరికినట్టుగా దోచిపారేశారు There is a leader who decides. Modi means 3D. This is a dynamic development 3-in-1 Narendra Modi. This is not what Venkaiah Naidu is saying. This is the entire country and the entire world is saying. American President Barack Obama said, he is a rock star. Indian Prime Minister is a rock star. This is what Obama has said. America వెళ్ళినా చైనా వెళ్ళినా జర్మనీ వెళ్ళినా జపాన్ వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా కెనడా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా మలేషియా వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా కువైట్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనం అంతా మోడీ 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 అని అంటున్నారంటే కారణం ఏంటి హైదరాబాద్లో మోడీ అనవచ్చు సుల్తాన్ బజార్లో మోడీ అనొచ్చు గుజరాత్లో మోడీ అనొచ్చు మధ్యప్రదేశ్లో మోడీ అనొచ్చు కానీ అమెరికాలో చైనాలో జర్మనీలో జపాన్లో సింగపూర్లో మలేషియాలో మరి కువైట్లో దుబాయ్లో కూడా మోడీ సౌదీ అరేబియాలో కూడా మోడీ 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 అంటున్నారు మన నాయకుడి యొక్క క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ వలన డిసిప్లిన్ డైనమిజం డెడికేషన్ డివోషన్ వల్ల ఇవాళ ప్రపంచం ఇండియా చూస్తుంది ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అండ్ ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద భారతీయ జనతా పార్టీ మన మిత్రులు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక గత వైభవాన్ని తలుచుకుంటూ దుఃఖ పర్యంతం అయిపోతూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాత్రి పొగలు ఉదయం సాయంత్రం తప్పుడు ప్రచారం చెప్తే ఇంకొక మార్గం లేదు కార్యకర్తలుగా మిమ్మల్ని కోరేది ఒకటే నేను మిగతా విషయాలు ప్రధానమంత్రిగా చెప్తారు కార్యకర్తలుగా ఉన్న మనం ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలి పల్లె పల్లెకు తీసుకెళ్లాలి జనానికి అందరికి కలవాలి ప్రతి ఒక్కరి తలుపు తట్టాలి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో సామగ్రి ఇది లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఏరే పార్టీలు అవి ప్రధానమంత్రి గురించి చెప్పవు కేంద్రాన్ని గురించి చెప్పవు కేంద్రానికి మనం కార్యకర్తలు అందరం కూడా పార్టీ యొక్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరదీపిక చేసుకుని కార్యకర్తలంతా కార్యోన్ముఖులై రాబోయే 3 సంవత్సరాల్లో ఇంటింటికి వెళ్ళాలి గడప గడపకు వెళ్ళాలి गली गली में जाना घर घर जाना जन जन से मिलना सबके साथ बात करना एक ही मात्र विकास 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 तेजी से विकास मन अभिवृद्धि ఒకటే व्हाट इज द एजेंडा ऑफ मोदी गवर्नमेंट एजेंडा इज डेवलपमेंट ఈ దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి మన యొక్క ఎజెండా ఈ దేశమంతా ఒకటే అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలోని హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత తాడిత ప్రజానికం అంతా కూడా irrespective of caste creed sex religion and region we are all one we are Indians we are Bharatiyas that should be the spirit that's what the prime minister is saying ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో కంటూ ఈ దేశంలో ఉంటూ ఉండే వాళ్ళకి విదేశాలకు ఊడిగం చేసే హక్కు లేదు
అలాంటి వాడికి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన భారత మాత ముద్దు బిడ్డలం. క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, మనమంతా భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. అది తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు కశ్మీర్ కావచ్చు, ఇటు కన్యాకుమారి కావచ్చు, మనమందరం భారతీయులం, మనందరం సోదరులం. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో చీల్చిన పార్టీలకు గుణపాఠం చెప్పవలసి ఉంది. సమైక్యత తేవాల్సి ఉంది. సద్భావన కనిపించాల్సి ఉంది. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే నినాదాలు ఇస్తూ ఉన్నారో, ఈ దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహకర కార్యకలాపాలు పాల్గొంటున్నారో, ఎవరైతే అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్, మక్బుల్ భట్ లాంటి వాళ్ళకి జేజేలు పలుకుతున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. This is BJP-led government. This is NDA government. This is the Modi-led government. We will not allow this nonsense to go on. ప్రజలు తప్పుదోరి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంఘటనకు మతం రంగు, ప్రతి సంఘటనకు కులం రంగు పూచడం, ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగితే దాని అసలు విషయం కనుక్కోకుండా రాజకీయ తీర్థయాత్రలు చేయడం. ఇక్కడ హైదరాబాద్కు వచ్చారు, అందరూ తీర్థయాత్ర. ఆయన వచ్చాడు, అరవింద్ కేజ్రీవాల్ తీర్థయాత్ర అయింది, పోయాడు. మళ్ళా చూస్తున్నాడు నెక్స్ట్ తీర్థయాత్ర అక్కడికని మన గుజరాత్కి వెళ్ళాడు. మధ్యలో పాపం కర్ణాటకలో మర్చిపోయాడు. రాహుల్ బాబు వచ్చాడు హైదరాబాద్లో, ఆయన నాయకత్వాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో ఎక్కువ మంది దళితులు ఉన్నారు. నెవర్ నెయిదర్ సోనియాజీ నార్ రాహుల్ నార్ కాంగ్రెస్ లీడర్స్ దే ఫౌండ్ ఎనీ టైమ్ టు విజిట్ హైదరాబాద్. దే ఆర్ మేకింగ్ దిస్ ఇంటే పొలిటికల్ పిల్గ్రిమేజ్. ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నారని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, ధరపుడు అదుపులో తేవడం, అవినీతి లేకుండా చేయడం. మోడీ గారు చేసిన ఒక గొప్ప పని చెప్పండి అని అడిగాడు ఒక ఆయన. ఏ పని చేయలేదు చెప్పబోయా నువ్వు అడిగాను నేను. ఏ పని చేయలేదు చెప్పండి సార్, ఒక్కటి చెప్పండి సార్ అన్నాడు. నేను చెప్పాను, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అవినీతి మచ్చుకు కూడా లేదు. నో స్కామ్, నో స్కాండల్, నో करप्शन. వాళ్ళ शिकायत अदे, उनका शिकायत वही है, ये क्या सारे महानुभाव प्रधानमंत्री वो खाते नहीं, किसी को खाने देते नहीं. खाने देते नहीं माने मैगी नहीं, बैगी खाने नहीं देते. ये शिकायत है लोगों का. ఆయన తినడు, మమ్మల్ని తిన్నివ్వడు. ఆయన నిద్రపోడు, మిగతా వాళ్ళు నిద్రపోనివుడు అని వీళ్ళంతా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మోడీ గారు గారి మరింత బలవంతుడైతే, దేశం మరింత ఆర్థికంగా శక్తివంతం అయితే మనం బలహీనమైపోతాయని చెప్పని కొన్ని పార్టీలు వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నాయి. అందుకని ప్రతిదానికి మసిపూసి మారడికాయ చేసి రాజకీయ రమ్ము పులిసి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవాలనే ప్రయత్నం వాళ్ళందరూ చేస్తున్నారు. అందుకని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్థిక శక్తి, ఆర్థిక స్వావలంబన ఈ సమాజంలోని అన్ని వర్గాలకు బ్యాంకు ఖాతాలు తెరిపించారు. దేశంలో ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ఓపెన్ బై నరేంద్ర మోడీ గవర్నమెంట్. జనధన యోజన 21 crores. How many bank accounts were opened by Congress party? They tried to open bank account in syndicates, in foreign banks. But our Prime Minister took the lead to have account for every common man. Jana Shri Bhima Yojana, Jana Suraksha Yojana, Atal Pension Yojana, Mudra Yojana, అందరికి కూడా సహకారం జరగాల. ఇంతకుముందు బ్యాంకులు ఎల్లయ్యకు, మల్లయ్యకు రుణాలు ఇచ్చేవి. మల్లయ్యకు మీకు తెలుసు కదా. కానీ ఇవాళ మోడీ గారు చెప్పారు, బ్యాంకులు తలుపులు తెరవండి, పేదవాళ్ళందరికీ రుణాలు ఇవ్వండి. పేదవాళ్ళకి అందరికీ, సామాన్యులందరికీ, రిక్షా నడుపుకునేవాడికి, ట్యాక్సీ నడుపుకునేవాడికి, ఆటో నడుపుకునేవాడికి, కూరగాయలు అమ్ముకునేవాడికి, రోడ్డు పక్కన ఇడ్లీ సాంబార్ అమ్మేవాడికి, కచోరీలు అమ్మేవాడికి, ఇరానీ ఛాయ్ అమ్మేవాడికి, అరటి పళ్ళు అమ్మేవాడికి, చేపలు అమ్మేవాడికి, మోండా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాడు అందరికీ కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్పాడు. బ్యాంకు రుణాలు ఇవ్వడం అందరికీ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ అన్ని వర్గాలకు కూడా ఇవాళ రుణ సౌకర్యం కల్పించాడుగా ప్రధానమంత్రి. పేద ప్రజల పార్టీ పెన్నిదిలాగా. ద పూర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఫీలింగ్ దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద పూర్. అందుకని మనందరం కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సి ఉంది. దేశంలో బీజేపీని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ కుట్రలతో, కుతంత్రాలతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టే శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పి మోడీ గారి యొక్క అభివృద్ధి ఎజెండాను కిందకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి. ఇక్కడ స్టేడియం నిండిపోయింది. రామచంద్రారెడ్డి చెప్తున్నాడు, నాకు కిషన్ రెడ్డి చెప్తున్నాడు, బయట కొన్ని వేల మంది ఆగిపోయారని. పోలీసు అధికారులు చెప్తున్నారు, లోపల స్థలం లేదు సార్, వస్తే తొక్కిసలాట అవుతుందని. అందుకని వాళ్ళు బయటనే ఉన్నారు. ప్రజల యొక్క అభిమానం, ఈ స్టేడియంలో స్థలం లేకపోవచ్చు, కానీ మోడీ గారి గుండెల్లో మీ అందరికీ కూడా స్థలం ఉందని చెప్పని నేను అందరికీ కూడా చెప్తున్నాను. మోడీ గారు
మోడీ గారు చెప్పారు गांव गरीब किसान मजदूर महिला युवा मेरा प्राथमिकता है my priority is poor people अंत्योदय uplifting the poorest of the poor funding the unfunded banking the unbanked reaching the unreached this is my target అని ప్రధానమంత్రి గారు చెప్పారు అందుకే అనేక పథకాలు చేస్తున్నాడు నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే మనందరం ప్రధానమంత్రి వినాల్సిన అవసరం కూడా ఉంది వాతావరణం ఎప్పుడు ఎలాగా మారుతుందో మనం చెప్పలేము దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు తెలంగాణకు 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంతో కలిసి ముఖ్యమంత్రితో కలిసి శంకుస్థాపన చేశాం ఇక్కడ వేరే ప్రభుత్వం ఉండవచ్చు కానీ మోడీ గారు చెప్పారు కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలా టీమ్ ఇండియా we may be different parties but we all belong to one party developmental party ఇండియా అనేది ఏకైతుందో ఆ ఇంతకాలం పాటు దాన్ని మర్చిపోయి రాజకీయ వివక్ష చూపించారు మోడీ గారు వచ్చి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు మరిన్ని నిధులు ఇస్తున్నారు స్థానిక సంస్థలకు కూడా నిధులు ఇస్తున్నారు అందరికీ గృహం హౌసింగ్ ఫర్ ఆల్ ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు స్వచ్ఛ భారత్ పిలిపించారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేక కార్యక్రమాలు ఇస్తున్నారు అందుకని ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అర్థం చేసుకొని గ్రామానికి వెళ్ళి పల్లెకి వెళ్ళి గల్లీకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తల్లికి వెళ్ళి చెల్లికి వెళ్ళి అందరికి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను చెప్పి అందరూ కూడా మోడీ గారికి బీజేపీకి అండగా ఉండేందుకు మీరందరూ కూడా మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఊపుతో హుషారుతో ఉత్సాహంతో ఉత్తేజంతో యువతంతా రాష్ట్రమంతా కదలాలని తెలంగాణలో భారతీయ జనతా పార్టీని శక్తివంతమైన పార్టీగా తయారు చేయాలని చెప్పని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై తెలంగాణ జై హింద్ 2 సంవత్సరాలు